సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ సొంత చెల్లెపై విమర్శలు చేయడం తగదని తెలిపారు. షర్మిలపై వ్యక్తిగత విమర్శలు మానండి అంటూ వైసీపీ పార్టీపై పరోక్షంగా చురకలంటించారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో గెలిచిన వారికి ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన అన్ని జట్లకు వైసీపీ నాయకులు బహుమతులు అందించారు. సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని ఆర్డీఏ కార్యాలయం ఎదుట జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బైఠాయించి నిరసన కొనసాగించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. రాయదుర్గం పట్టణంలో సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నాగలాపురం మండల నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సత్యవేడులో ఎమ్మెల్యేగా నిలబెట్టి పెద్దిరెడ్డి గెలిపించారని చెప్పారు. ఆయన మీదే తిరిగి విమర్శలు చేయడం సరికాదన్నారు. మార్టూరు ప్రాంతంలోని గ్రానైట్ కంపెనీలలో తనిఖీలకు వచ్చిన నెల్లూరు జిల్లా గనుల శాఖ అధికారిపై పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఫైర్ అయ్యారు. పొరుగు జిల్లా నుండి ఇక్కడికి ఎలా తనిఖీలకు వస్తారని సెర్చ్ ఆర్డర్ ఉందా అని ఆయన్ను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలతో పాటు పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ విమర్శించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో మనోవేదనతో అసువులు బాసిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరిని చీరాల ఎం కొండయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి పామరు నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పామరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయానికి బుధవారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడుపై అక్రమంగా పెట్టిన ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో అసంతృప్తి నాయకులకు డబ్బులు ఇచ్చి బుజ్జగిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. డబ్బులిస్తే టీడీపీలో చేరతామని కొందరు ఫోన్ చేస్తున్నారన్నారు. ఆ ఇచ్చే డబ్బు అందరికీ ఇవ్వాలని సూచించారు. నగరంలోని హిందూ సంఘాలు అన్ని ఏకమై సోమవారం జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రోడ్డుని బ్లాక్ చేసి భారీగా ధర్నా చేపట్టారు. ఎంఆర్ఓ వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఉద్యోగస్తుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఫిబ్రవరి 3న చలో ఢిల్లీను జయప్రదం చేయాలని డిఎస్యు నాయకులు బి సిద్ధు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా జేసీగా కొల్లబొత్తుల కార్తిక్ బాధ్యత స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా పనిచేసిన ఆయన జిల్లాకు జేసీగా బదిలీపై వచ్చారు. ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు నిర్వహించే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ వేమ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావ సిద్ధం సభ విజయవంతం చేయాలని కోరుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పినిపే విశ్వరూప్.
విజయవాడ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం వదిలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఎదుట ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ తిరువూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం శ్రీనివాసపురం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల దుస్థితిపై టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావులకు నిరసన సెగ తగిలింది. అల్లూరులో జరుగుతున్న ఆసరా సాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారిని రైతు శివరామకృష్ణారెడ్డి నిలదీశాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమీ కూడా తన సొంత నిధులు ఇవ్వడం లేదని, ఆంధ్రప్రదేశ్ డబ్బులు అని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకుడు చింతల అశోక్ కుమార్ ఇచ్చాపురం నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు.